హాయ్ టు ఆల్. ఈ మధ్యకాలంలో మనకు అరటిలో జంట వరుసల పద్ధతి ఈ జంట వరుసల పద్ధతి ఏమిటి అని అంటే మనకు అరటి రకాల ఎదుగుదల లక్షణాలకు అనుగుణంగా వీలైనంత త్వరగా మనం అధిక సాంద్రతతో మరియు భూమి అనేది పాడవకుండా అంటే మనకు వేస్ట్గా ఉండకుండా అంత భూమి అంతా కూడా సమర్థవంతంగా ఉపయోగించుకునే విధంగా ఈ అధిక సాంద్రత అనేది వాడతారు. అయితే ఏంటంటే మనం చూసుకున్నట్లయితే జంట వరుసల్లో మనకు పొట్టిపచ్చరటిని 1x1 మీటర్లు వేసి ఆ రెండు జంటల మధ్యన కూడా 1.8 మీటర్ల వ్యవధిలో మనం మూడో మొక్కను వేసుకుంటాం. మూడో పిలకను మనం నాటుకోవచ్చు. ఇలా నాటుకోవడం వల్ల మనకు మంచి దిగుబడి అనేది కూడా పెరుగుతుంది. అయితే జంట వరుసల్లో నాటేటప్పుడు వరుసల మధ్య దూరం 1 మీటర్ ఉండే విధంగా, అయితే రెండు జంటల మధ్య దూరం మనకు 2 మీటర్లు ఉండే విధంగా చూసుకోవాలి. ముందుగా వరుస మొక్కలను రెండవ వరుసల మొక్కలు ఎదురుగా కాకుండా మనకు ముందు వరుస మొక్కలు మధ్య వరుస వచ్చే విధంగా చూసుకోవాలి. ఎరువు సిఫారసు ప్రతి మొక్క కూడా ఇచ్చే విధంగా చూసుకోవాలి. అధిక సాంద్రతతో మనం మొక్క నాటేటప్పుడు మనకు 50 రోజులు కాల వ్యవధి పెరుగుతుంది. మనం కంగారు పడకూడదు. ఎక్కువగా మనకు మొక్క కూడా ఎత్తు పెరుగుతుంది. దానికి కూడా తగిన జాగ్రత్తలు మనం పాటించాలి. అయితే ఈ జంట వరుసల మధ్య ఖాళీ ఉన్న భూమిలో మనం 120 రోజుల కాల పరిమితి ఉన్నటువంటి ఆకుకూరలు, క్యాబేజీ, కాలీఫ్లవర్, మొక్కజొన్న వంటివి సాగు చేసి మనం అదనంగా ఆదాయం తెచ్చుకోవచ్చు. ఈ మధ్యకాలంలో టిష్యూ కల్చర్ అరటి మొక్కలు ఉన్నాయి. ఈ టిష్యూ కల్చర్ మొక్కలు అనగా మనకు అరటి పిలకల కణజాలం నుండి ప్రయోగశాలలో మనకు వాటి నుండి వెలువడిన మొక్కల్ని టిష్యూ కల్చర్ మొక్కలని అంటారు. అయితే ఇది ఆరోగ్యవంతమైన బలమైన పిలకల నుండి సేకరించిన కణజాలం నుండి అభివృద్ధి పరిచిన పిలకలు. ఇవి తెగుళ్ళకు కానీ లేదా ఆరోగ్యంగానూ ఉంటాయి. ఇవి పొలంలో నాటేటప్పుడు వేగంగాను బలంగాను ఎదిగి పిలకలు మనం పంట కన్నా 40% వరకు అధిక దిగుబడిని మనకిస్తాయి. తోటంతా ఒకేసారి గెల్లనే వేస్తాయి. అది ముఖ్యంగా ఇందులో చాలా ఉపయోగపడుతుంది. అలా వేసిన గెల్లన్నీ కూడా అతి తక్కువ వ్యవధిలో కోయడం వల్ల మన ఖర్చు కూడా తగ్గి కార్సీ పంటలు కూడా బాగా ఎదిగి అధిక దిగుబడులు అనేవి ఇస్తాయి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఈ అరటిలో ఎరువులు ఏ విధంగా వేవేదాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. అరటిలో మనం అరటి ఎరువులను ప్రతి చెట్టుకు మనం లెక్కించి వేసుకోవాలి. కొన్ని రకాలకు తక్కువగాను కొన్ని రకాలకు ఎక్కువ శాతం మనం వేయడం పద్ధతి కాదు. అన్ని చెట్లకు అన్ని రకాలకు మనం చూసుకున్నట్లయితే ఒక్కొక్క మొక్కకు 50 గ్రాములు భాస్వరాన్ని ఇచ్చే ఎరువును వేయాలి. భాస్వరం ఎరువును అరటి మొక్క నాటిన కాలం తర్వాత మాత్రమే అది ఉపయోగించుకుంటుంది. కనుక మనం పైపాటుగానే మాత్రమే భాస్వర ఎరువును మనం వేయకూడదు. వేసిన మనకు వాటిని ఫలితం ఉండదు. మనం చెప్పిన విధంగా ఎప్పుడూ కూడా భాస్వర ఎరువును సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో మొక్క మనకు పిలక నాటేటప్పుడే గుంత తవ్విన మట్టిలో కలపడమే మంచిది. తర్వాత వేసుకున్న ఉపయోగం ఉండదు. సూపర్ ఫాస్ఫేట్ వాడినప్పుడు అందులో గంధకం లేదా కాల్షియం వంటి పోషకాలు కూడా లభ్యమవుతాయి. కాబట్టి మనం కాంప్లెక్స్లు కూడా ఈ అరటి సాగుకు మనం అవసరం ఉండదు. మనం చూసుకున్నట్లయితే మనకు నత్రజని మనం కొవ్వూరు చక్కెరకేళి, కొవ్వూరు బొంత మనం చూసుకున్నట్లయితే వాటికి సంబంధించి నత్రజని మనం 200 గ్రాములు, పొటాషియం 200 గ్రాములు మనం ఇచ్చుకోవాలి. మనకు పిలక నాటిన తర్వాత వేయవలసిన రోజులు చూసుకున్నట్లయితే 45 రోజులకు ఒకసారి, 90 రోజులకు ఒకసారి, 135 రోజులకు ఒకసారి, 185 రోజులకు ఒకసారి వేసుకోవాలి. అదేవిధంగా పెద్ద పచ్చరటి, పొట్టి పచ్చరటి, స్వల్పకాలిక రకాలను చూసుకున్నట్లయితే దానికి మనం 40 రోజులకు ఒకసారి, 80 రోజులకు ఒకసారి, 120 రోజులకు ఒకసారి, 165 రోజులకు ఒకసారి మనం వేసుకోవాలి. కేలీకి 5 సార్లు ఎరువులు వేయాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం నాటిన తర్వాత నత్రజని 250 గ్రాములు, పొటాషియం 250 గ్రాములు 35 రోజులకు ఒకసారి, 70 రోజులకు ఒకసారి, 105 రోజులకు ఒకసారి, 140 రోజులకు ఒకసారి, 175 రోజులకు ఒకసారి మనం వేసుకోవాలి. కొవ్వూరు బొంత మరియు పెద్ద పచ్చరటి రకాలకు 300 గ్రాముల నత్రజని, 300 గ్రాముల పొటాషియం మనం వేసుకోవాలి. దీనికి కూడా 5 సార్లు అంటే 30 రోజులకు ఒకసారి, 60 రోజులకు ఒకసారి, 90 రోజులకు ఒకసారి, 120 రోజులకు ఒకసారి, 150 రోజులకు ఒకసారి, 180 రోజులకు ఒకసారి మనం వేసుకోవాలి. అదేవిధంగా కార్సీ పంటకు మనం చూసుకున్నట్లయితే 80% ఎరువులను తగ్గించి మనం వేసుకోవాలి. మనం చూసుకున్నట్లయితే నత్రజని, పొటాష్ ఎరువును అరటి చెట్టుకు రెండు వైపులా కూడా 30 నుంచి 40 సెంటీమీటర్ల దూరంలో 10 సెంటీమీటర్ల గొయ్యి తీసి అందులో కప్పిపెట్టి మనం ఎరువులను వేసుకోవాలి. ఎరువులు వేసిన ప్రతిసారి కూడా మనం తేలికపాటి తడిని మనం ఇచ్చుకోవాలి. అలా కాకుండా నీరు ఎక్కువ పెట్టినట్లయితే మనకు ఎరువులు నీటిలో కరిగి నీటితో పాటు భూమి లోపల పొరలోకి వెళ్ళిపోయి మొక్కకు అందకుండా ఉంటాయి. కాబట్టి మనం నీటి తలను తేలికపాటిగా మాత్రమే ఇచ్చుకోవాలి.